బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ అబ్బుస్మడ్ ఎన్కౌంటర్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లోజుల వేణుగోపాలరావును ఆయన లేఖని ఖండిస్తూ లేఖ విడుదల చేశారు. ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు హతమయ్యారు. ఎవరైతే మల్లోజుల వేణుగోపాలరావు లేఖని ఖండిస్తూ లేఖని విడుదల చేశారో ఆ విడుదల చేసినటువంటి కేంద్ర కమిటీ సభ్యులిద్దరు కూడా హతమయ్యారు. కేంద్ర కమిటీ సభ్యులు ఉన్న చోట మూడంచెల భద్రత ఉంటుంది. అలాంటి చోట ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులే ఎలా చనిపోయారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారిపోయింది. కోవర్ట్ ఆపరేషన్ వల్లే ఎన్కౌంటర్ జరిగిందంటున్నారు పౌర హక్కుల సంఘాలు. లొంగిపోయిన వారు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయంటున్నారు. ఎన్కౌంటర్లో చనిపోయిన కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ ఊసెండి, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా దాదా మృతి చెందారు. ఇద్దరిది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా. ఇద్దరిపైన 40 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. కేంద్ర కమిటీ సభ్యులిద్దరూ ఒకే ఎన్కౌంటర్లో చనిపోవడం గడిచిన 25 ఏళ్లలో ఇదే తొలిసారిగా జరిగిందని చెప్పి అంటూ ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో మిగిలింది 8 మంది మాత్రమే. అయితే మల్లోజుల ఆయనకు వ్యతిరేకంగా లేఖ రాసినటువంటి ఇద్దరు కూడా ఒకే సంఘటనలో మారడంతో కొంతమంది డట్ అప్రూవర్గా మారిపోయారు అని చెప్పి అంతా భావిస్తూ ఉన్నారు. సో పార్టీలో పనిచేసి బయటికి వచ్చిన వారే కోవర్ట్ ఆపరేషన్ వల్లనే ఈ ఎన్కౌంటర్ జరిగిందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి ఈ సంఘటన పైన పోలీసులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. अभियान के दौरान आज दिनांक 22 सितंबर को प्रातः से लेकर अनेक बार महोदयम सुरक्षा बल के बीच में मुठभेड़ हुआ। मुठभेड़ के पश्चात इलाके के सर्चिंग में 2 पुरुष माओवादी कैडर का डेड बॉडी, AK-47 इंसास राइफल और काफी अन्य आर्म्स अम्युनिशन भी घटनास्थल से बरामद की गए थे। दोनों माओवादी कैडर का शिनाख्ती सेंट्रल कमेटी मेंबर राजू उर्फ KRC उर्फ गुरसा हुसैनी के रूप में तथा दूसरा माओवादी कैडर का शिनाख्ती सत्यनारायण रेड्डी उर्फ कोसा दादा के रूप में हुई। दोनों सेंट्रल कमेटी मेंबर्स विगत कई वर्षों से दंडकारण इलाके में अनेक घटनाओं में प्रत्यक्ष रूप से अप्रत्यक्ष रूप से कार्य करता रहा। कई सुरक्षा बल की जवानों को शहादत में यह ग्रामीण का जो हत्या इस प्रकार के प्रकरण में उनका भूमिका रहा और इन दोनों माओवादी कैडर पर छत्तीसगढ़ शासन की ओर से 40 लाख इनाम भी घोषित है। इस माओवादी कैडर्स के संबंध में अन्य डिटेल्स और जानकारी अभी एकत्रित की जा रही है। రైట్, సత్యనారాయణ రెడ్డి ఇతర ఎవరైతే ఇప్పుడు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మరణించారో వారికి సంబంధించిన విషయం పైన రామచంద్రారెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇద్దరు కూడా మరణించారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, ఏంటి లోపల పార్టీలో కూడా కోర్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయా? అంటే మల్లోజులకు వ్యతిరేకంగా లేఖ రాసినటువంటి రామచంద్రారెడ్డి అండ్ సత్యనారాయణ రెడ్డి మరణం వెనుక ఇప్పుడు మల్లోజులని అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. ఆయనే కోవర్టుగా అనేటువంటి ఒక భావనలో అక్కడ పార్టీ ఉందా? ఎస్ మనోజ్, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఒక పెద్ద అచీవ్మెంట్ రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్న నరేంద్ర మోడీతో పాటు ఇటు అమిత్ షా కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. అమిత్ షా తన ఎక్స్లో ట్వీట్ చేశారు, మేము రెడ్ టెర్రర్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే పనిలో ఉన్నాం. ఇది 2026 కల్లా అయిపోతుంది. ఇటు ఎవరైతే నిన్న ఎన్కౌంటర్లో పాల్గొన్న సైనికులకు శుభాకాంక్షలు అని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు మనం ఒకసారి వివరాలు కనుక చూసినట్టుగైతే ప్రధానంగా మరో కుబుసం కొనసాగుతుందా, లేదంటే గతంలో మన దగ్గర జడల్ నాగరాజు పాత్ర ఇప్పుడు పార్టీలో ఎవరు పోషిస్తున్నారో దాంట్లో ఎవరెవరున్నారో అనే కోణంలో ఇంకా పార్టీ ఒక క్లారిటీకి అయితే రాలేదు. కానీ ఎవరైతే చనిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డితో పాటు మీసాల సత్యనారాయణ ఎన్కౌంటర్లో చనిపోయారో 2 రోజుల క్రితం వీళ్ళే ప్లీనరీ సమావేశంలో ఏర్పడ్డ పరిస్థితి. ఏర్పడ్డ తర్వాత దీంట్లో చాలా మేరకు చర్చ జరిగింది. ఆయుధాలు వేయడం అనేది ఒక అభూత కల్పన. దీనివల్ల ప్రజలకు ఇటు ఉద్యమానికి తీరని లోటు జరుగుతుందని దీంట్లో మనకు చర్చించినట్టు విశ్వసనీయమైన సమాచారం ఉంది. కేంద్ర కమిటీ సమావేశంలో కొన్ని ముఖ్యమైన చర్చలు జరిగాయి. అందులో ప్రధానంగా మల్లోజుల వేణుగోపాలరావు ఏదైతే లేఖ విడుదల చేసిందో ఆ లేఖ అంశంలో కొంత చాలా సీరియస్గా పార్టీ తీసుకున్నట్టు తెలిసింది. ముఖ్యంగా తను చేసిన లేఖ విడుదలతో పాటు ఆడియో విడుదల సంచలనంగా మారింది. ఇది దేశంలోనే ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మల్లోజుల వేణుగోపాల్ తన సొంత ఆలోచన చెప్పే ప్రయత్నం చేశాడు, వ్యక్తిగత ఆలోచన చేసే ప్రయత్నం చేశాడు, పార్టీకి ఒక రకంగా ద్రోహం చేసే ప్రయత్నం చేశారని చెప్పే ప్రయత్నం. దీంతో పాటు వెంటనే మళ్ళీ చెప్తున్నాను, వెంటనే
మల్లోజుల వేణుగోపాలరావు దగ్గర ఉన్న వెపన్తో పాటు తన దగ్గర ఉన్న ఆయుధాలతో పాటు పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు వెంటనే పార్టీకి సరెండర్ చేయాలని చెప్పారు. ఒకవేళ చేయకపోతే వెంటనే పిఎల్జిఏ రెస్పాండ్ కావాలి. పిఎల్జిఏ రెస్పాండ్ అయ్యి వెంటనే వారి దగ్గర ఉన్న అన్ని ఆధీనంలో తీసుకోవాలని చెప్పిన పరిస్థితి. ఈ లేఖ కాస్త దేశంలో సంచలనంగా మారింది. అయితే ఈ లేఖ విడుదల అయిన 2 రోజులకే, మళ్ళీ చెప్తున్నాను మనోజ్, 2 రోజులకే కేంద్ర కమిటీలో ఉన్న మీసాల సత్యనారాయణ కానీ కట్టా రామచంద్రారెడ్డి కానీ ఆ ఎన్కౌంటర్లో చనిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోవట్టు వ్యవస్థే పనిచేసిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీని వెనుక పక్కా మల్లోజుల వేణుగోపాలరావు ఉన్నాడని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉద్యమాల చరిత్ర ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు ఎందుకు ఇలా చేశాడు, అసలు విషయం ఏంటి అనే కోణంలో కూడా కొంత చర్చ జరుగుతుంది. నిజమేంటి, నిజ నిర్ధారణ ఏంటి? ఇటు మల్లోజుల వేణుగోపాలరావు కూడా ఇప్పటి వరకు ఎక్కడ మీడియాతో మాట్లాడలేడు, లేఖ విడుదల చేయలేదు. అయితే వరుస యథార్థాలు వరుసగా జరుగుతున్నాయి. తను సహచరి లొంగుబాటు కావచ్చు, అనంతరం వాళ్ళ వదిన లొంగుబాటు, అంటే మల్లోజుల వేణుగోపాలరావు వదిన కోటేశ్వరరావు కిషన్జీ భార్య ఇటీవల కాలంలో హైదరాబాద్ పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి అంశాలపై కొంత రవినాయక్ డైరెక్ట్ గా పార్టీ భావిస్తోందా ఇప్పుడు మల్లోజుల వేణుగోపాలరావే దీని వెనుక ఉన్నారనేది పార్టీ భావిస్తోందా? ఎందుకంటే డైరెక్ట్ గా ఆయన కూడా చాలా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఈ రకంగా చేసి ఉంటాడు అనేటువంటి అనుమానం పార్టీలో కూడా ఉందా? మనోజ్, ప్రధానంగా మనం నిన్న విడుదల చేసిన లేఖలో చూసినట్టు కనుకైతే నిన్న ఎవరైతే ఎన్కౌంటర్లో చనిపోయిన మీసాల సత్యనారాయణ రెడ్డి అలియాజ్ అభయ్, ఇప్పుడు ప్రస్తుతం అభయ్, గతంలో మల్లోజుల వేణుగోపాలరావు అభయ్గా ఉండే ఒక 4 రోజుల క్రితం అంటే 20వ తేదీ ప్లీనరీ మీటింగ్ లో మల్లోజుల వేణుగోపాలరావును అభయ్ అనే పేరును మేము తీసేస్తున్నాం, తనకు అభయ్ పేరు చెప్పుకునే అర్హత లేదు, ప్రజా సంఘాలు ప్రజలకు సంబంధించిన అంశాలు పార్టీ కార్యకలాపాలు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమే అభయ్ పేరుతో ఉన్న ప్రధాన లక్ష్యం, అదే కర్తవ్యంగా కొనసాగుతుంది అంటూ ఎవరైతే మీసాల సత్యనారాయణ రెడ్డి కావచ్చు, కట్ట రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళు తీసుకున్న అంశం ఏదైతుందో వాళ్ళు విడుదల చేసిన లేఖలో చాలా క్లుప్తంగా ఉంది. అది ఆర్టీవీ చేతిలో ఇప్పుడు ఉంది. అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మేము వేణుగోపాలరావును ఒక రకంగా బహిష్కరిస్తున్నాం అనే చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో పాటు తనకు గనక నిజంగానే శత్రువులకు లొంగిపోవాలనుకుంటే లొంగిపోవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేను, కానీ పార్టీని ఈ విధంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఊపుకునే ప్రసక్తే లేదని ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఒక రకంగా పార్టీకి ద్రోహం చేశారు వేణుగోపాలరావు అని పార్టీ భావిస్తున్నట్టు ఆ లేఖలోనైతే కనబడుతుంది. చాలా క్లియర్ గా ఆ ఆయుధాలకు సంబంధించి నిన్న ఆ AK-47తో పాటు ఇన్సాస్ వెపన్ కూడా కేంద్ర కమిటీ సభ్యుల దగ్గర దొరికింది కాబట్టి, అయితే తన దగ్గర ఉన్న ఆయుధాలను వెంటనే ఆ పార్టీకి సరెండర్ చేయాలి, ఆ పార్టీకి సంబంధించిన అంశం, ప్రజలకు సంబంధించిన అంశం. ఏంటి ఆయన ఆలోచన ప్రకారంగా పార్టీలో అంతర్గతంగా ఒక పొజిషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఇక్కడ కేంద్ర కమిటీ సభ్యులు వారికి వ్యతిరేకంగా లేఖ రాసుకొచ్చారు కాబట్టి వారి సమాచారాన్ని లీక్ చేశారనే భావనలో పార్టీ ఉందా, లేదంటే పోలీసుల పైన భయం, లేదంటే పోలీసులు చేసినటువంటి కొన్ని చర్యల కారణంగా పోలీసులకి సమాచారం వెళ్ళిందా? అంటే పోలీసుల ఒత్తిడా లేకపోతే పొజిషన్ కోసం ఈ రకమైన ప్రయత్నాలు చేశారా? మనోజ్, ప్రజా సంఘాల ఆరోపణ ప్రకారం పక్కాగా ఇది విశ్వసనీయమైన సమాచారం ఇవ్వడం వల్లనే ఎన్కౌంటర్ జరిగిందని చెబుతున్నారు. దీంట్లో మల్లోజులపై లెటర్ విడుదల అయిన తర్వాత తనకున్న పదవిని ఎప్పుడైతే పార్టీలో ఉన్న అధికారాలను రిమూవ్ చేసిన తర్వాత వెంటనే రిమూవ్ చేసిన వారిపై ఎన్కౌంటర్ జరగడంపై నేరుగా మల్లోజులనే అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 40 సంవత్సరాల మల్లోజుల ఉద్యమ నేపథ్యాన్ని శంకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజా సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా ప్రచార మాధ్యమాలతో నుంచి మొదలుకొని ప్రధాన స్రవంతి వరకు ఎటు చూసినా మల్లోజులనే ట్యాగ్ చేసి వార్తలు రాసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై మల్లోజుల ఏం చెబుతాడో, మల్లోజుల మీడియాతో మాట్లాడతారా, లేదంటే ఏదైనా లేఖ విడుదల చేస్తారా, తన వాస్తవికం చెబితే తప్ప పార్టీ ఆరోపించే అంశంలో వాస్తవికాలు తెలియదు. కానీ ఇప్పటికైతే ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు నేరుగా మల్లోజుల కోటేశ్వరరావును, మల్లోజుల వేణుగోపాలరావును నేరుగా
అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మల్లోజుల కోటేశ్వరరావు తమ్ముడు కిషన్ జీని నేరుగా అనుమానిస్తున్నారు. గతంలో కూడా మావోయిస్టు పార్టీ కోసం వాళ్ళ కుటుంబం త్యాగం చేసిన ఆ అంశంలో ఇప్పుడు కాస్త ఉద్యమ నేపథ్యంలో కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా వరుస ఎన్కౌంటర్లతో కేంద్ర కమిటీ ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంది. ప్రస్తుతానికి కేంద్ర కమిటీలో 42 నుండి ఉండే కేంద్ర కమిటీ 8 నుండి 15కు పడిపోయినట్టు తెలిసింది. అందులో ప్రధాన టార్గెట్ తెలుగు నాయకులుగానే ముందుకు పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క ఐజీ సుందర్రాజ్ చెబుతున్న విధానం ప్రకారం మంచి అచీవ్మెంట్ రీచ్ అవుతున్నాం, అతి త్వరలో మావోయిజాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా 25 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఒకే ఎన్కౌంటర్లో మరణించడం అనేది పార్టీని మొత్తాన్ని కూడా కలవరపాటు గురి చేస్తోంది. 40 మందితో ఉన్నటువంటి కేంద్ర కమిటీ ఇప్పుడు కేవలం 8 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. దాంట్లో ఇటీవల కాలంలో మల్లోజుల వేణుగోపాలరావుకు వ్యతిరేకంగా లేఖను విడుదల చేసినటువంటి కట్ట రామచంద్రారెడ్డి అండ్ కడారి సత్యనారాయణ ఇద్దరు కూడా ఒకే ఎన్కౌంటర్లో మరణించడం వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగింది అనేది పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మల్లోజుల వేణుగోపాలరావు పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారంతా కూడా. సో అటు లొంగిపోయిన వారు ఇచ్చినటువంటి సమాచారంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది అనేది వారు చెప్తూ ఉన్నారు. సో ఇద్దరిది తెలంగాణనే. ఛత్తీస్గఢ్ అంబూజ్మడ్లో ఈ ఘటన చోటు చేసి ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు కూడా తెలంగాణ వారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారు. తలా ఒక్కరిపైన 40 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. ఇద్దరు ఒకే ఎన్కౌంటర్లో చనిపోవడంతో ఒకసారిగా పార్టీ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.